రాజకీయాల్లో ఫైటింగ్స్ ఎలా ఉంటాయంటే, మనం కొన్ని ఇంగ్లీష్ ఛానల్స్లో పెద్ద పెద్ద పహిల్వాన్లు కొట్టుకుంటూ ఉంటారు. వాటికి పేరు ఏదో నాకు తెలియదు, కానీ జ్ఞాపకం లేదు. నేను అంత యంగ్స్టర్ కాకపోవడం వల్ల దాని గురించి పెద్ద ఎక్కువ తెలియదు, కానీ అప్పుడప్పుడు చూస్తూ ఉండేవాడిని. వాళ్ళు ఎంత కొట్టుకుంటారంటే, అయ్యో బాబోయ్ ఏంటో బాబు ఇలా కొట్టేస్తాడు అని చెప్పేసి మనం అంటే ప్రత్యేకంగా ఆ విషయం తెలియని వాళ్ళం, మనం నాలాంటి వాళ్ళం గింజుకుంటూ ఉంటాం. అయ్యి బాబా ఇలా కొట్టేస్తాడు, మరి తోసేస్తాడు, నుంచి ఒక ఆలు పట్టుకు గారగా తిప్పేసి వదిలేస్తూ ఉంటాడు. వాడు ఎక్కడికో వెళ్ళి పడుతూ ఉంటాడు. మరి ఇలాగే రాజకీయాల్లో కూడా జరుగుతూ ఉంటాయి. మన మోడీ గారు కానీ, మా అక్కయ్య మమతా దేవి కానీ ఇలాగ ఫైటింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫైటింగ్ ఎక్కడి వరకు అంటే కేవలం రాష్ట్రం వరకే. రాష్ట్రంలో ఎంత బాగా కొట్టుకుంటారంటే అయ్యో బాబోయ్ అనిపిస్తుంది. 3 కోట్ల దొంగ ఓట్లు వేసింది మా అక్కయ్య అనిపిస్తుంది అన్నమాట. ఇవన్నీ ఇక్కడిక్కడే హాస్యకానికి, మిమ్మల్ని నన్ను ఫూల్ చేయడానికి. కానీ కేంద్రంలో ఏది వచ్చినా సరే ముందుగా లేచి నిలబడి చెయ్యెత్తేది ఆ బిల్ పాస్ అవడానికి కానీ, కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేయడానికి కానీ ముందుంచినది మా అక్కయ్యే, మా దీది మమతా దీది. మరి ఇలాంటి రాజకీయ వాతావరణంలో మన దేశంలో రాజకీయాలు ఉన్నాయంటే ఇది ఇక్కడే కాదండి, సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా అంటే రాజపదవి కోసం కీయం అంటే ఏదైనా చేస్తాం, రాజకీయం కోసం ఏదైనా చేస్తాం. మరి ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉంటూ ఉంటాయి. మరి ఇక్కడ ఒకే మాట, ఒక మనస్సాక్షి అనేవి ఏమి ఉండవు. గద్దెని నింపుకున్నానా లేదా మీకు చాలాసార్లు చెప్తూ ఉండేవాడిని. నాకు చిన్నప్పుడు సినిమా వచ్చిందన్నమాట. ఆ సినిమాలో ఓ రాజకీయ నాయకుడు ఉంటాడు. నా పిల్లలు లేచిపోయి ఎదురింట్లో కాపురం పెట్టినా పర్వాలేదు, కానీ నాకు పదవులు లేకుండా ఉంటే నేను బతకలేను. అంటే వాళ్ళ పదవి కోసం ఎంత పాకులాడిపోతారంటే ఒక్క క్షణం లేకపోయినా సరే బతకలేదండి. మరి అలాంటి దౌర్భాగ్య స్థితిలో దేశం ఉంటే దేశం ఏం బాగుంటుంది చెప్పండి. హవర్ కొంతవరకు పర్వాలే, మోడీ గారు వచ్చిన తర్వాత కానీ విలువలు ఆయన కూడా కాపాడాలి. ప్రపంచవ్యాప్తంగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఇలాంటి చిన్న రాజకీయాల జోలికి వెళ్లకుండా ఉంటే ఆయన హుందాతనం దేశంలో కూడా పెరుగుతుంది. ఇప్పుడు మనకి రాహుల్ గాంధీ ఎలా పడితే అలా చిల్లర మాటలు మాట్లాడడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే అక్కడ ఉన్న ఏ పార్టీని కానీ భారతదేశం గురించి తీసుకొచ్చి కానీ చెంప చెల్లిమనిపిస్తారు. సరే, ఇలాంటి స్పష్టమైన వాక్యాలు కావాలంటే మీరు మా ఛానల్ చూడండి.